హాయ్ అండి, నేను మీ అన్షా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నా అండి. సో నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. అలానే పక్కనున్న గంట కూడా కొట్టండి. సో నేను ఏ కొత్త వీడియోస్ చేసినా కూడా ఆ నోటిఫికేషన్స్ అనేటివి మీ మొబైల్కి వస్తాయి. సో యాక్చువల్గా ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించాలి అనుకుంటున్నా అంటే, యాక్చువల్గా నేను నిన్న షాపింగ్ చేశాను. సో అదే ఈరోజు చూపించాలి అనుకుంటున్నాను. ఏం షాపింగ్ అంటే గోల్డ్ షాపింగ్ చేశాను అనమాట. సో ఈరోజు అది మీకు చూపించాలి అనుకున్నాను. సో సాధారణంగా అయితే ఈ టైం వరకు దసరా ఫెస్టివల్ వస్తుంది కదా, ఈ టైం వరకు నార్మల్ డేస్లో అయితే బీభత్సంగా షాపింగ్, అసలు ఏం డ్రెస్ వేసుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏం తీసుకోవాలి, అసలు శారీ తీసుకోవాలా, డ్రెస్ తీసుకోవాలా, లేకపోతే క్రాప్ టాప్ కుట్టించుకోవాలా, ఇట్లాంటి చాలా ఆలోచిస్తూ ఉండేటోళ్ళం. బట్ ఈసారి మాత్రం అట్లాంటి బాధలు ఏవీ లేవన్నమాట. బిందాస్గా ఏం వేసుకున్నా పెద్ద అడిగేటోళ్ళు ఎవరు లేరు. సో మన ఇంట్లో మనమే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పెద్ద రెడీ అవ్వాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఉన్న ఐటమ్స్తో కానిచ్చేయచ్చు అనమాట. సో ఈరోజు సాధారణంగా అయితే మేము అనుకోలేదు చేస్తామని. బట్ నేను నిఖిల్ ఏమనుకున్నామంటే, ఫెస్టివల్ వస్తుంది కదా, మా అత్తమ్మ కోసమని ఇయర్ టాప్స్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో అట్లా షాప్కి వెళ్ళినాం. బట్ దాంతోపాటు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసినాం. సో అవన్నీ కూడా ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఫస్ట్ మా అత్తమ్మ కోసం ఏం తీసుకున్నామో చూపిస్తాను. సో ఫస్ట్ మేము మలబార్కి వెళ్ళినాం అనమాట, మలబార్ గోల్డ్స్. సో ఈ హెయిర్ టాప్స్ తీసుకున్నాం. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్గా మా ఆడపడుచుకి చూపించాలి అనుకున్నాను అనమాట. ఎందుకంటే మా అత్తమ్మ రావట్లేదు, మేమే సెలెక్ట్ చేసాం కాబట్టి ఏమో నాకు భయం వేసింది మళ్ళీ మా అత్తమ్మకి నచ్చాయి అని. సో మా ఆడపడుచుకి కాల్ చేసినాం, అంటే పిక్స్ తీసి పంపిద్దాం అనుకున్న వాట్సాప్లో. బట్ అక్కడ ఏం చెప్పారంటే ఫొటోస్ తీయొద్దు అని చెప్పిండ్రు. సో అందుకని ఇంకా ఏం చేస్తాం, ఇంకా వీడియో కాల్ చేయొచ్చు అంటే కాల్ చేసినాం. బట్ ఆ రోజు వర్షం పడుతుండే, ఇంకా సిగ్నల్ నెట్ సరిగ్గా లేదు, నా బ్యాటరీలో ఇంకా వీడియో కాల్ కూడా సరిగ్గా కుదరలే అనమాట. బట్ ఇంకా ఫైనల్గా కన్క్లూషన్కి వచ్చినాం అనమాట. ఈ ఇయర్ టాప్స్ తీసుకున్నాం. సో ఇంట్లో ఇంకొకటి కూడా ఉండే, ఓవెల్ షాప్లో ఉండే అనమాట. కాకపోతే లోపల గ్రీన్ స్టోన్ ఉండే. ఆల్రెడీ మా అత్తమ్మకి అట్లా గ్రీన్ స్టోన్ ఉండే అనమాట. సో అందుకని ఇంకా పింక్కి వెళ్ళిపోయాను నేను. సో కనిపిస్తుందా? సో మళ్ళీ పిక్ షేర్ చేస్తాను నేను మీకు లాస్ట్లో. సో ఇది మా అత్తమ్మ కోసం తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకక్కడ నాకు ఒక చైన్ నచ్చింది. ఇది చైన్ కనిపిస్తుందా? ఈ చైన్ 2.7 గ్రామ్స్ ఉందన్నమాట. నాకు నచ్చింది, చిక్కు కోసమని తీసేసుకున్నా ఇంకా నేను ఇది. సో ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. నార్మల్గా అయితే అంటే మనం గోల్డ్ ఇట్లా చెప్తారు కదా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అని. బట్ ఇది 18 క్యారెట్స్ కిందకి వస్తుందట. ఎందుకంటే చాలా తక్కువ గోల్డ్లో ఇట్లా చైన్ రావాలి అంటే ఇంకా అది 18 క్యారెట్ గోల్డే వస్తుంది అని చెప్పారు. బట్ ఇంకా పిల్లలకి ఎక్కువ గోల్డ్ అంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక చైన్ చెప్పించారు, వాళ్ళ నాని వాళ్ళు ఒక చైన్ చెప్పించారు, నానమ్మ తాతయ్య కూడా. బట్ అవి తులంలో అట్లున్నాయి అనమాట. ఇంకా పిల్లలకి అంత గోల్డ్ వేస్తే కొంచెం రిస్కీ కదా, అందుకని చెప్పి ఇది 2.7 గ్రామ్స్ తక్కువ వెయిట్లో. అండ్ ఎప్పుడైనా నేను కూడా వేసుకోవచ్చు అనిపించింది, ఇంకా నేను అందుకే తీసేసుకున్నా ఇది కూడా. సో ఇది మనం కూడా ఏమైనా సింపుల్ అంటే ఏమైనా వెస్ట్రన్ వేర్ అట్లా వేసుకున్నప్పుడు, జీన్స్, టీషర్ట్స్ ఆర్ ఇంకేమైనా ఇట్లా కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్ వేసుకున్నప్పుడు ఇట్లా బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా అందుకని నేను ఇది కూడా తీసుకున్నాను. సో బాగుంది కదా, నాకైతే నచ్చింది. సో ఇది ఒక చైన్ అండ్ ఇయర్ టాప్స్ ఉన్నాయి కదా, అవి నేను మలబార్లో తీసుకున్నాను.
నెక్స్ట్ నేను జేఎల్కాస్లో షాపింగ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా నా పాత బ్రాస్లెట్ ఉండే అనమాట. అది ఎప్పటి నుంచో అంటే ఒక కార్నర్కి తెగిపోయింది. అప్పుడు నేను అది తీసుకొని దగ్గర నా మ్యారేజ్ ముందు తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఫోర్త్ ఇయర్ రన్నింగ్. సో నాది అది తెగిపోయింది. ఇంకా నేను దాన్ని ఎప్పటి నుంచో ఇంకా లోపల పెట్టి ఉంచేసాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేంజ్ చేసుకోవాలి అని, బట్ కుదరట్లే. సో ఈసారైనా చేంజ్ చేయాలి అనుకున్నా, ఇంకా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను. నాది జేఎల్కాస్లోనే తీసుకున్నాను పాత బ్రాస్లెట్. సో మళ్ళీ అక్కడే నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు అది నాది 13 grams ఉంది. సో ఇది వచ్చేసి 10 grams బ్రాస్లెట్. సో ఇందులో పెట్టి చూపిస్తాను. సో ఇది నా బ్రాస్లెట్ అనమాట. సో ఫస్ట్ ఒకటే చైన్ ఉండేది, బట్ ఇంకా మిగిలినవన్నీ కూడా సేమ్ అదే మోడల్ ఉండే. ఇంకా అట్లనే అంతకుముందు ఒక్కసారి ఏమో అట్లనే తీసుకుంటా అని చెప్పి వెళ్ళినా కానీ తీసుకోకుండానే వచ్చిన, ఏం నచ్చలే. బట్ ఈసారన్నా తీసుకోవాలి అనుకున్నా, ఇంక ఇది ఫిక్స్ అయిపోయాయి అనమాట దీనికి. సో ఇది కూడా బాగుండే, ఏమైనా కొంచెం అది నేను డైలీ వేర్ పెట్టుకుంటుండే, బట్ ఇది డైలీ కొంచెం కష్టమే అనుకోండి. ఏమైనా చిన్న అకేషన్స్ ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది నా బ్రాస్లెట్ షాపింగ్. బాగుంది కదా. సో కొంచెం ఎక్కువ గోల్డ్ 10 grams, బట్ ఎక్కువ గోల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇది నాకు అట్లనే అనిపించింది, అందుకే నేను తీసుకున్నా. కొంచెం బ్యాంగిల్ లుక్ కూడా ఉంది దీనికి. యాక్చువల్లీ కొంచెం పెద్దగా ఉండే. సో ఇది కూడా 13 grams అట్లా ఉండే అనమాట. ఈ కొంచెం పెద్దగా ఉంటే 2 గుళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీయించేసాను అనమాట. అటు 2 ఇటు 2. సో ఇంకా కరెక్ట్ సైజ్ అయిపోయింది. సో ఇది నా బ్రాస్లెట్. సో చెప్పా కదా, ఇది యాక్చువల్గా నా ఎక్స్చేంజ్కి ఇచ్చా అని. నాదైతే ఫస్ట్ ఇది 13 grams ఉండే. సో నాకు 64,917 రూపీస్ అమౌంట్ వచ్చింది బ్యాక్. బట్ నేను తీసుకున్న చైన్ వచ్చేసి 61,759 రూపీస్ ఉండే అనమాట. సో లాస్ట్ నేను ఇంకా నాకు 3,000 సంథింగ్ బ్యాక్ ఇస్తుండే అనమాట వాళ్ళు. సో అప్పుడు నేను ఏం చేసా అంటే, దానికోసమని అక్కడ డైమండ్స్ ఆఫర్లో ఉండేమాట. సో పాప కోసమైనా లేకపోతే నా కోసమైనా ఏదైనా తీసుకుందాం అనుకున్నా. సో పాపకి ఇంకా చెవులు గుర్తించలేదు. సో అప్పటి వరకు తీసుకుందాంలే అనుకొని ఇంకా నేను ఇది డైమండ్ ముక్కు పుడక తీసుకున్నా. జేఎల్కాస్లో ఇప్పుడు చాలా ఆఫర్ ఉంది. ముక్కు పుడకలు వాటిపైన, సెకండ్ టాప్స్ అట్లాంటి వాటిపైన డైమండ్స్లో ఆఫర్ ఉంది. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఇది డైమండ్ ముక్కు పుడక. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది తీసుకోవాలి అని, బట్ ఫైనల్గా ఇప్పుడైతే పర్చేస్ చేసేసా. సో ఇది ఎంత పడింది అంటే 12,500 సంథింగ్ చేంజ్ ఉన్నాయన్నమాట దీనికి ముక్కు పుడకకి. బట్ ఆఫర్ నడుస్తుందని చెప్పాను కదా, 1,100 సంథింగ్ తగ్గింది. సో ఫైనల్గా నేను 11,000 అట్లా పే చేసా దీనికి, ఈ ముక్కు పుడకకి. సో ఇది డైమండ్ ముక్కు పుడక. సో అట్లనే ఇంకొకటి కూడా నేను షాపింగ్ చేసా. అదేంటి అంటే నెక్లెస్. సో ఇది సో యాక్చువల్గా నేను ఇది తీసుకుంటా అని అనుకోలేదు, బట్ అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది ఎన్ని గ్రామ్స్ అంటే 2 grams ఇది నెక్లెస్. సారీ 2 తులాస్ అంటే 20 grams అట్లా అనమాట. సో
సో దీనిలానే ఇంకొకటి సేమ్ కొంచెం సిమిలర్గా ఉండే, బట్ లాకెట్ కొంచెం పెద్దగా ఉండే. అది ఎంత ఉండే అంటే 2.3 ఉండే అనమాట, తులాస్ 2.3 తులాస్ ఉండే. బట్ నాకు అది ఇంకా మా బడ్జెట్ మించి వెళ్ళిపోయింది అనమాట. 1,29,000 అట్లా పడింది. ఇదేమో 1,13,000 పడింది అనమాట. సో నాకు ఇది ఇంకా రెండు నచ్చాయి, బట్ ఇంకా ఇది కొంచెం బడ్జెట్లో ఉంది కదా అని చెప్పి ఇది తీసేసుకున్నాను. సో ఇది నా నెక్లెస్. సో ఇది యాక్చువల్గా నా కోసం అని అనుకోలేదు నేను, బట్ పాప కోసం అని అనుకున్నాను అనమాట. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా ఉంటే పెట్టచ్చు కదా అని అనిపించింది. ఇప్పటి నుంచే పిల్లల కోసం అంటే సాధారణంగా ఇప్పుడు మా మమ్మీ కానీ మా డాడీ, మా అత్త, మా మామయ్య వాళ్ళు అంటే నార్మల్గా పేరెంట్స్ మన కోసం సేవ్ చేస్తూ ఉండడం మనం చూస్తూ వచ్చాం కదా. సో అట్లనే ఇంకా నాకు కూడా అనిపించింది అనమాట, ఇప్పటి నుంచే పాప కోసం కొంచెం సేవ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను 1 గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ అట్లా పాప కోసం ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నాం అనమాట. నిఖిల్ కూడా అట్లనే ఎప్పుడైనా కొన్ని డబ్బులు ఉన్నా కూడా 1 గ్రామ్ గోల్డ్ వచ్చినా కూడా ఇంకా మేము తీసేసుకుంటాం, సేవ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా గోల్డ్ కాస్ట్ రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతుందో అసలుకి. సో ఏదైనా తీసుకుంటే వేస్ట్ అయితే అంటే ఐ మీన్ ఎలక్ట్రికల్ లైక్ ఫ్రిడ్జ్, టీవీ అట్లా చూస్తే మనం దానికి మళ్ళీ మనం పెట్టిన దానికన్నా కూడా ఇంకా తక్కువకి అసలుకి కొన్ని డేస్ అయిపోయిన తర్వాత దాని మీద ఏం రాదు. బట్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఏంటి అని అంటే మనకి ఎప్పటికైనా దానిపైన మనం కొన్న దానికంటే ఎక్కువే వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాస్లెట్ తీసుకున్నాను కదా, అప్పుడు 3 years బ్యాక్ అది నేను 40,000 సంథింగ్ తీసుకున్నాను అనమాట. 40,000కి అప్పుడు నేను తీసుకున్నప్పుడు 40,000 ఉండే, అది తులంన్నర ఉండే అనమాట బ్రాస్లెట్. ఇప్పుడు దానికి 64,000 వచ్చింది. సో అట్లా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది కాబట్టి మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే లాభమే తప్ప మనకు నష్టం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడప్పుడే గోల్డ్ రేట్ తగ్గుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో అట్లనే పెరుగుతూనే వచ్చింది గోల్డ్ రేట్. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, పిల్లల కోసం సేవ్ చేయాలి అనుకుంటే ఇట్లా గోల్డ్ తీసుకొని సేవ్ చేయండి, అది బెటర్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో మమ్మీ వాళ్ళు కూడా అప్పుడు నా పెళ్లి కోసం అని చెప్పి వాళ్ళు కూడా అట్లనే గోల్డ్ తీసుకొని పెట్టారనమాట. అప్పుడు వాళ్ళు ఎప్పుడు చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నారు, బట్ నా పెళ్లి టైంకి వచ్చేసరికి అది 30,000 వరకు అయింది తులంకి. సో అప్పుడు అట్లా వాళ్ళకి యూజ్ అయింది అనమాట. సో నాకు కూడా అట్లనే అనిపించింది, బెటర్ ఇప్పటి నుంచే గోల్డ్ కొంచెం మా పాప కోసం జమ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. అందుకే అట్లా కొంచెం ఇప్పటి నుంచే పాప కోసం సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.